అండ్ కెమెరాలు ఊపిరి పీల్చుకుంటాయి ఇప్పుడు. తిరుపతి జనం అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇప్పుడు. ఆగండి ఆగండి, ఆయన స్పీచ్ మొదలు పెట్టారంటే అది వైరల్ అవ్వాల్సిందే. ఆయన సినిమా తీశారంటే అది కల్ట్ క్లాసిక్ అవ్వాల్సిందే. సో హియర్ వి రిక్వెస్ట్ ఆర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ స్పీక్. స్టేజ్ ఫియర్ వల్ల ఈ మధ్య కొంచెం మాట్లాడటం తగ్గించేశాను. యాక్చువల్గా కళ్ళజోడు తీసి మాట్లాడాలి, బట్ ఇందాక వస్తుంటే ర్యాలీలో ఏదో పౌడర్ పడింది, సో అందుకని చెప్పులు తీసేసి మాట్లాడుతున్నాను. శ్రీనివాస రక్షమం వెంకటేశ పాయమం, వెంకటేశ రక్షమం శ్రీనివాస పాయమం. ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఈ కలియుగానికి దైవం ఈ ఏడుకొండల స్వామి. ఆ స్వామి పాదాల కింద మేము ఒక సినిమా తీసి ఆ సినిమా ప్రమోషన్ని స్టార్ట్ చేయడం అనేది ఒక గౌరవంగా, గర్వంగా భావిస్తున్నాను. నమో వెంకటేశ. అంటే సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది. ప్రమోషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కిరణ్తో అంటున్నాం, హీజ్ లైక్ బ్రదర్ అన్న. చాలా ఫంక్షన్లు హైదరాబాద్లో చేస్తారు, ఆంధ్రాలో చాలా ఏరియాల్లో చేస్తారన్న. కాకపోతే సినిమా అంటే చొక్కా చెప్పుకునే అభిమానం మా రాయలసీమ గడ్డదన్నా. మేము సినిమాని ఎంత ప్రేమిస్తామంటే ఫ్లాట్ రేట్ చూడడం, టైమింగ్ చూడడం, 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ షోలు పడే గడ్డ ఏదన్నా ఉంటే అది మా రాయలసీమ గడ్డ, అది మా తిరుపతి అడ్డ అని చెప్పాడు. నాకు అప్పుడు తెలుసు, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా నేను ఏలూరులో ఉన్నప్పుడు సీడెడ్లో షో పడిందా, తిరుపతిలో షో పడిందా, అనంతపురంలో షో పడిందా, కర్నూలులో షో పడిందా అని చెప్పి మేము ఫోన్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఫస్ట్ షో పడేది, ఫస్ట్ టాక్ ఇచ్చేది రాయలసీమ గడ్డ. మీరు చూపించే అభిమానం ఎంత ఉంటుందంటే, ఈ సినిమా టైటిల్ చెన్నై లవ్ స్టోరీ. తెలుగులో సినిమా తీసాం, చెన్నై లవ్ స్టోరీ టైటిల్ పెట్టామని ఎవ్వరు అడగరు. ఎందుకంటే సినిమా మీద మన తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమ లాంటిది. లాంగ్వేజ్ చూడడం, సిటీ చూడడం, హీరో చూడడం, కంటెంట్ నచ్చితే టెంట్ వేసుకుని రిలీజ్ థియేటర్ ముందు నించుంటాం. అలాంటి అభిమానం చూపించే నిష్కళమైన ఆడియన్స్ మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఇకపోతే జూలై 13 రాత్రి ప్రీమియర్ షోస్తో 2023లో బేబీ సినిమా స్టార్ట్ అయింది. 100 కోట్లు కలెక్ట్ చేసింది. 34 అవార్డులు వచ్చినాయి, ఇన్క్లూడింగ్ 2 నేషనల్ అవార్డ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే, రీజనల్ అవార్డు కాదు, స్క్రీన్ ప్లేలో నేషనల్ అవార్డు సాధించారు సాయి రాజేష్ గారు. అలాంటి చిత్రం బేబీ. ఆ తర్వాత మేము తీయబోయే సినిమా ఎలా ఉండాలి అంటే, కాంబినేషన్లు అమ్ముకోవాలా అని సంవత్సరంన్నర ఆగి మనల్ని బేబీతో నిలబెట్టిందే కంటెంటే. అలాంటి కంటెంట్ సినిమానే చేద్దాం అని చెప్పి సాయిరాజ్ గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. చెప్తున్నప్పుడు నాకు స్మైల్ వస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, గుండెల్లో బాధ వస్తుంది. చివరిలో ఇది నెక్స్ట్ మన సినిమా అనిపించే ప్రౌడ్ ఫీలింగ్ కలిగింది. అలాంటి కథను అందించి నాతో పాటు నిర్మాతగా ఉన్న సాయిరాజ్ గారికి మై ఫస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే సాయిరాజ్ గారు ఈ 3 ఏళ్ళలో ఏం చేశారంటే, చెన్నై లవ్ స్టోరీ చేశారు, హిందీలో బేబీ చేస్తున్నారు. అలాగే చాలా మంది టాప్ డైరెక్టర్లు ఇప్పుడు అసోసియేషన్స్ జోలికి వెళ్ళరు. ఆయన ఇప్పుడు కథకుడిగా, రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా
టాప్లో ఉన్నా సరే నేను నా ఇండస్ట్రీకి ఏమన్నా చేయాలి అని అసోసియేషన్కి కూడా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అంటే తీసుకోవడం కాదు, ఇవ్వటం తెలిసిన వ్యక్తి సాయిరాజ్ గారు. అలాంటి సాయిరాజ్ గారు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా చాలా గర్విస్తున్నాను. లవ్ యూ సాయిరాజ్ గారు. ఇకపోతే ఈ సినిమాకి ఎవరు రైట్ పర్సన్ హీరో అని చెప్పి అనుకున్నప్పుడు నాకు మైండ్లో ఇలాంటి ఒక వైవిధ్యమైన కథల్ని ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు కిరణ్ అబ్బవరం గారు మైండ్లోకి వచ్చారు. ఎందుకంటే అటు కమర్షియల్ సినిమాలు చేస్తారు, ఇటు ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ సినిమాలు చేస్తారు. అన్నిటినీ బ్యాలెన్స్ చేసే ఒక రైతు బిడ్డ స్థాయి నుంచి ఒక హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఒక 50 మంది కొత్త వాళ్ళని రాయలసీమ నుంచి పరిచయం చేసిన నిష్కళమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కిరణ్ అబ్బవరం గారు. ఆయన లాస్ట్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇచ్చేసా వరం నా పేరు కిరణ్ అబ్బవరం అని. మీలాంటి యంగ్స్టర్సే తెలుగు సినిమాకి ఇప్పుడు వరం బ్రదర్. అలాంటి కిరణ్ అబ్బవరం గారు కథ వినగానే అసలు డిస్కషన్ లేవు, అన్నా చేస్తున్నాం ఎప్పటి నుంచి అని రెడీ అయిపోయారు. ఇలాంటి అద్భుతమైన సినిమాకి మాకు మ్యూజిక్ అంటే చాలా చేసుకుంటాం, అప్పుడప్పుడు కుట్లు కూడా పడతాయి. మళ్ళీ మేము వింటూ పెరిగిన సంగీతం, తింటూ పెరిగిన సంగీతం, మమ్మల్ని నడిపించే సంగీతం, మెలోడీ బ్రహ్మ, మెలోడీ విష్ణు, మెలోడీ ఈశ్వర. ఎవరు ఉన్నారంటే ఇండస్ట్రీలో ఒక్క మణి శర్మ గారికే. ఎందుకంటే ఆయన టాప్ హీరోకి ఎంత సంగీతం ఇస్తారో, ఒక నూతన అప్కమింగ్ హీరోకి, ఒక డెబ్యూట్ హీరోకి, ఒక లేడీ ఓరియంటెడ్ హీరోకి, సినిమాకి ఇది ఆయనకి భాషా భేదాలు ఉండవు. సంగీతంలో ఫస్ట్ సాహిత్యం ప్రతి పదంలో చక్కగా వినిపించి ఇదిరా మన లిరిక్కు అనేలాగా చేసే బ్రహ్మ ఎవరన్నా ఉన్నారంటే మెలోడీ బ్రహ్మగారే. ఆయన కథ వినగానే ఒప్పుకున్నారు, ఇంకా అదృష్టం. అలాగే సాయిరాజ్ గారు ఫస్ట్ సినిమా అవని, నా ఫస్ట్ సినిమా అవని తెలుగు అమ్మాయిల్ని ఎప్పుడు హీరోయిన్లు పెట్టుకుంటూ వచ్చాం. తమిళంలో కూడా క్లిక్ అయిన గౌరీప్రియ గారు ఈ కథ వినగానే ఒక అరగంటలోనే నేను చేసేస్తున్నాను అన్నారు. చాలా సంతోషం. ఆవిడ ఈ సినిమా తర్వాత చాలా చాలా ఎత్తుకు ఎదుగుతారు. ఈ నివి పాత్రలో ఆవిడ జీవించారు. ఆవిడ ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్. అనంత్ శ్రీరామ్ గారితో మాకున్న సాన్నిహిత్యం చాలా చాలా ఇదైంది. ఆయన ఇచ్చిన బేబీలో ఓ రెండు ప్రయోగాల నుంచి మా జర్నీ అలా కొనసాగుతుంది. అందుకే ఈ పాట అన్నిటికీ సింగిల్ కార్డ్ ఆయన అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారు. ఇకపోతే నా కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు నాకు బ్రదర్ లెక్క. ఆయన అంబాజీపేట, గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి అవార్డులు, మంచి రివార్డులు వచ్చే సినిమాలు చేస్తూ బేబీ నుంచి నాతో ట్రావెల్ ఇదయ్యారు. సో మనోడు తిరుపతిలో ఫంక్షన్ చేద్దాం, మనందరం హైదరాబాద్లో ఉన్నాం కదంటే, భయ్యా అక్కడ మీరంతా మర్చిపోండి, నేను చూసుకుంటాను అని చెప్పి నాకు అభయం ఇచ్చి మొత్తం చూసుకుని ఈరోజు ఒక 5 రోజుల ముందో 3 రోజుల ముందో అనౌన్స్ చేసాం. అయినా ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో అంతా నిండుగా ఉన్నా అంటే ధీరజ్, అలాగే మా యతి వాళ్ళు ఇచ్చిన ఇది. సో ఇలాంటి వ్యక్తులందరూ చుట్టూ ఉన్నప్పుడు మనం 3 ఏళ్ళకి చేస్తామా, 5 ఏళ్ళకి తీస్తామా, ఎన్నేళ్ళకి తీసాం కాదు, ఎన్నేళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఈ సినిమాని అనేదే ముఖ్యం. సో ఎందుకంటే ఏదో ఒక సినిమా తీసేసాం, దాని తర్వాత ఇంకో సినిమా తీసేసాం, ఇది ఓటీటీకో డీల్ చేసేసుకున్నాం, మనం రేటు తెచ్చేసుకున్నాం, టికెట్ రేటు పెంచేసాం, అది కాదు. సినిమా ఎన్నాళ్ళు గుర్తుంది. చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా గుర్తుంటుంది. అందుకే ఈ సినిమాలో ఫస్ట్ పాట మేము గుర్తుందా రిలీజ్ చేసాం. అది కోఇన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికమే. ఎందుకంటే అలాంటి అద్భుతమైన కథ ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాకి డైరెక్టర్ నా తమ్ముడు రవి నంబూరి. తనతో నాకు 7-8 ఏళ్ళ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చి డైరెక్టర్గా అయ్యాడు. రవి ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాని తీసినట్లేదు. ఫ్రేమ్ చూస్తుంటే ఒక 10-15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీస్తే ఎంత బాగుంటుందో అలాంటి సినిమాని అందించాడు రవి. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్.
అందరికీ ఇక్కడ వచ్చిన కిరణ్ అబ్బోర్ గారి ఫ్యాన్స్కి, రాయలసీమ వాస్తవులందరికీ ఒకటి చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని అవార్డులు ఫంక్షన్లు జరిగితే ప్రతి లామినేషన్లా ఉండే పేరు కిరణ్ అబ్బోవరం గారు. ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ నభూతో నా భవిష్యత్ అనిపించింది నాకు. ఒక 10 సార్లు గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. అంతటి అద్భుతమైన యాక్టింగ్ చేశారు. సో ఇంత సినిమాని అందరం చాలా హానెస్టీతో జాగ్రత్తగా తీసాం. లవ్ స్టోరీ కదా అని జస్ట్ లవ్ స్టోరీ అనుకుంటున్నారేమో. ఈ సినిమా లవ్ స్టోరీని మించి ఏముందో ఈ సినిమా ఇంటర్వెల్ దగ్గర నుంచి మీకు అర్థం అవుద్ది. ఈ సినిమాని యాక్చువల్గా జూన్ ఎండ్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక సినిమా ఏదో మా ఫ్రెండ్స్తో ఒకటి రిలీజ్ అవుతుంది. అలాగే జూలై 10 రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈసారి మనకెవరు అడ్డు రాకూడదు, మనం ఎవరికి అడ్డు రాకూడదు అని తిరుపతి ఏడుకొండల స్వామి సన్నిధానంలో ఆయన్ని ప్రార్థిస్తూ వినమ్రంగా జూలై 24 నాకు చాలా 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 ఇష్టమైన డేటు. ఎందుకంటే చిన్నప్పుడు నేను కాగితాలు వేసిన ఒక ఇంద్ర, డాన్స్ వేసిన ఒక తొలి ప్రేమ, ఇలాంటి ఎన్నో గొప్ప చిత్రాలు రిలీజ్ అయిన జూలై 24న చెన్నై లవ్ స్టోరీ మరిపిస్తుంది, మిమ్మల్ని మురిపిస్తుంది, మీ అందరినీ మైమరిపిస్తుంది. ఇది నా ప్రామిస్. లవ్ యూ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి పేరున చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ. మీ అభిమానాన్ని నిలబెట్టుకుంటాం, ఒక మంచి సినిమాని తీస్తాం, ఇలాగే మంచి సినిమాలు తీస్తాం. థ్యాంక్ యూ తిరుపతి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. అండ్ వీ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఇలా రండి, నిల్చోండి. సో మీ దృష్టిలో తొలి ప్రేమ తోపా కాదా? ఆలోచిస్తున్నా. ప్రేమల గురించి ఎందుకండి, నాకు అసలు ఏంటి ప్రేమల గురించి అంటే కొంచెం అర్థం కాలేదు నాకు. ప్రేమల గురించి అంటే నాకు కొంచెం భయం అండి. ఏంటి ప్రేమ అంటే మీకు భయమా? అవునండి. ఓకే, ఓన్లీ తీసుకుంటారంతే, అందించడం భయమా లేదంటే తీసుకోవడం భయమా? అసలు ఓడింటేనే భయం. అస్సలు బాలేదు, ఇది అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. సో మీ దృష్టిలో తొలి ప్రేమ తోపా కాదా? ఏది 1, 2, 3 అని లెక్క. తొలి ప్రేమ సక్సెస్ అయితే తోపు, సక్సెస్ కాబోతే అక్కడతో ఆగిపోవద్దు, నీకు అంతకు మించి బెస్ట్ లవ్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. ఎస్, ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడే టైం వచ్చింది.